అసలు ఇన్నియాల జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఏంది, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతున్నటువంటి పదజాలం ఏంది, అలాంటి పదజాలను కూడా సపోర్ట్ చేస్తూ కుహనా మేధావులంటూ మాట్లాడుతున్నటువంటి ఒక సిగ్గుమాలిన దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు ఉన్నారంటే కూడా నిజంగా ఒక దిగజారుడు రాజకీయాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, స్పీకర్ గారిని ఉద్దేశించి జగదీష్ రెడ్డి గారు ఏదో మాట్లాడిండు అని ప్లే చేస్తే ఎన్నిసార్లు ప్లే చేసి చూసినా స్పీకర్ గారిని ఉద్దేశించి ఒక్కటి అంటే ఒక్కటి కూడా అక్కడ పరుష పదజాలం కానీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కానీ లేదు. అయినా దాన్ని ఏదో సాకుగా చూపించి దళిత స్పీకర్ అంటారా, దళిత స్పీకర్ అంటారా, అరే నాయన స్పీకర్ అంటాడు స్పీకర్ అంతే, దానికి దళితుడు రెడ్డి వెల్మా కమ్మ కాపుకి ఏమి ఉండవు. స్పీకర్ అంటోని పదే దళితుడు అని మీరు చెప్పి మీరే స్పీకర్ అవమానపరుస్తున్నారు, దళితులను అవమానపరుస్తున్నారు. ఒక పదవి వచ్చిన తర్వాత కూడా ఆయన దళితులనే గుర్తిస్తున్నారు తప్ప స్పీకర్ గా గుర్తిస్తలేరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫస్ట్ మీ యొక్క మాటలను మార్చుకోండి. జగదీష్ రెడ్డి గారు ఒక్కటి కూడా తప్పు మాట మాట్లాడలేదు, అయినా ఎందుకు జగదీష్ రెడ్డి గారు బయటికి పంపారు? లాస్ట్ టైం చూసినాం మనం, అసెంబ్లీ సాక్షిగా కొడుకుల మొత్తం బట్టలు కూడా తీసి నగ్నంగా నిలబెట్టి మీ చరిత్ర ప్రజలకు చూపించారు. కాబట్టి ఏదైనా ఒక వంకతో జగదీష్ రెడ్డి బయటకు పంపాలి. కాబట్టి లేనటువంటి దాన్ని సాగుగా చూపించి మేము బహిష్కరిస్తామని చెప్పేసి అప్రజాస్వామికంగా ఒక చీకటి రోజు తలపించే విధంగా అసెంబ్లీ కనిపిస్తున్నది. ఏమైనా జగదీష్ రెడ్డి గారిని బయటికి పంపుతావు, అదే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి హోదా ఉన్నటువంటి వాడు మాట్లాడుతున్న మాట మహిళా జర్నలిస్ట్ అయినా సరే, ఏ జర్నలిస్ట్ అయినా సరే, యూట్యూబ్ వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కొడుకులను ఒక్కొక్కరిని తోలు తీస్తా బట్టలు కూడా తీసుకొడతా అని మాట్లాడతాడు వాడు ముఖ్యమంత్రి. వాడికి మానసిక రుగ్మత వచ్చినట్టుంది, మెంటల్ అయిపోయినాడు రేవంత్ రెడ్డి అంటాడు. ఏ మాటలు మాట్లాడుతాడు? అసెంబ్లీ సాక్షిగా గా భాషన మాట్లాడేది. ఒక మేధావి ఖండించాడు, ఒక జర్నలిస్ట్ ఖండించాడు, ఒక జర్నలిస్ట్ ఎడిటర్లు ఖండించారు. ఏం పదజాలం అని చెప్పి దాన్ని హెడ్డింగ్ లెటర్ రాసిరు. మళ్ళా ముఖ్యమంత్రి అంటూ అసెంబ్లీలో మాట్లాడితే స్పీకర్ అంటే ఆయన వాటిని తీసేయాలి, రికార్డులకి తొలగించాలి. మంచిగా నవ్వుకుంటా కూర్చున్నాడు స్పీకర్ అంటే, ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. బట్టలు తీసుకొడతాను ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షి మాట్లాడాడు. చూసిరా గిన్నెల చరిత్ర అటువంటి భాష, ఆడాయన మొగాయన అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఏందైనా మాట్లాడదలుచుకున్నది? నా కుటుంబం జోలికి వస్తూ ఊకోను. మరి ఇంతమందికి నువ్వు మాట్లాడినప్పుడు అంతమంది లేదు కుటుంబాలు కాదా? బిడ్డల గురించి, భార్యల గురించి, కొడుకుల గురించి చిటినాడు అని పేరు పెట్టి వాడు పందులు ఎక్కుండు వీడు గుర్రాలు ఎక్కుండు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఇక నీ పిల్లలు అనేసరికి నీకు బాధ అవుతున్నదా? మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంది? ఇంకోటి ఆయనకు సంబంధించిన కుటుంబం గురించి ఏ ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడాలి. ఆయన భార్య గురించి, ఆయన కూతురు గురించో. ఎవరైతే ఆయన పుణ్యాన ఇబ్బంది పడ్డరు, అది హైడ్రా పుణ్యమో, మూసి ప్రక్షాళన పుణ్యమో, రకరకాల పేరుతో ఎవరైతే ఇబ్బంది పెట్టావో నువ్వు, ప్రజలు మాట్లాడినటువంటి భాష ఎవరికి సంబంధం లేదు. అది మంచిదని మేము హర్షిస్తలేము, అది మంచిదని కూడా మేము కోరుకుంటలేము. కానీ ఎంత బాధ అయితే అలాంటి తీవ్రంగా మాట్లాడేటువంటి దయచేసి అర్థం చేసుకొని దాన్ని మార్చుకొని ప్రజలకు లబ్ధి చేకూర్చడం కోసం ఏం చేస్తావో చెయ్యి. ఎందుకే ఇట్లాంటి భాష మాట్లాడుతున్నాడు? బడ్జెట్లో పెడతానికి పైసలు లేవు, చెప్పిన హామీలు నెరవేరుస్తానికి చేత కాదు, ఒకటి వారికి జీతాలు వేయలేము, ఇక డిఎల్ఏ సంగతి తర్వాత చూద్దామని చెప్పి మాట్లాడుతున్నాడు. వాటి నుంచి పక్కదారి పట్టించాలంటే కేసీఆర్ గారిని ఏదో ఒక మాట అనాలి, ఆ పంచాయతీలో బయటపడాలి. కేటీఆర్ని ఒక మాట అనాలి, ఆ పంచాయతీలో బయటపడాలి. జగదీష్ రెడ్డిని బయటికి పంపాలి, ఆ పంచాయతీలో బయటపడాలి. అంటే చేతగానటువంటి వాడు చేసేటువంటి రాజకీయం ఇది. ఎదుర్కొనే సత్తా లేదు, సమర్థత లేదు, కనీసం సంకల్పం లేదు. దాని నుంచి బయటపడుతందుకు ఈ కుట్రలు మాట్లాడుతున్నాడు.